దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 50th డే. మనం మే 1వ తారీఖు నుండి ఈ ప్రార్థనలు ప్రారంభించి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఒక్కొక్క రోజు కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ మన ఆత్మలు బలపరుస్తూ ఉన్నారు. సో గతించిన కొన్ని రోజుల నుండి మనం ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించాం. యేసు ప్రభు యొక్క దైవత్వం, సంఘానికి ఇవ్వబడే మహిమ ఏంటో ప్రకటన గ్రంథం ద్వారా మనందరం పూర్తిగా తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. మూడీ గారు చెప్పినట్లుగా ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోకూడదు అని దేవుడు అనుకుంటే అసలు ఈ గ్రంథాన్ని బైబిల్లోనే ఉంచేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఉంది కాబట్టి జీవితంలో ఒకసారైనా ప్రకటన గ్రంథాన్ని గురించిన ధ్యానాంశాలు మనం చేయాలి, వినాలి. వాక్య సత్యాలను బట్టి మన జీవితాలు కట్టుకోవాలి. రాజమండ్రి నుంచి బాలచంద్ర గారు 68 సంవత్సరాల వయసు. ఆయన ప్రతిరోజు ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాల్లో దేవుని వాక్యాన్ని వింటూ ఒక నోట్ మనకు పంపించారు. నేను 1972 సంవత్సరంలో యేసు ప్రభువును అంగీకరించాను నా రక్షకునిగా. అప్పటి నుంచి బైబిల్లో అన్ని గ్రంథాలు నాకు అర్థమవుతున్నాయి, కానీ ప్రకటన గ్రంథం మాత్రం అర్థం కాలేదు. కానీ మీరు ఒక్కొక్క రోజు ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు చెబుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఇంకొక అర్ధగంట సమయం మీరు ప్రసంగాన్ని పొడిగించాలి. ఈ వయసులో ఉన్న నాకే ఇంత ఆసక్తిగా దేవుని మాటలు వినాలనిపిస్తుంది అంటే ఇంకా చాలామంది ఆసక్తితో ఉన్నారు అని బాలచంద్ర గారు రాజమండ్రి నుంచి ఈ నోట్ ఒకటి పంపించారు. థ్యాంక్ యూ బాలచంద్ర గారు ఫర్ యువర్ ఇంట్రెస్ట్ టు నో ద బైబిల్, ఎస్పెషల్లీ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. మీకులాగానే చాలామంది ఇంకా ఆసక్తితో ప్రకటన గ్రంథాన్ని వింటూ ఉన్నారు. చాలామంది తమ పుస్తకాల్లో రాసుకుంటూ ఉన్నారు. నేను మరలా చెబుతున్నాను, జీవితంలో ఒకసారైనా ప్రకటన గ్రంథాన్ని గురించిన సందేశాలు మీరు వినాలి. ప్రాముఖ్యంగా నేను క్లిప్పింగ్స్ ద్వారా ఇటు చరిత్రను మరియు ఆధ్యాత్మిక విశ్లేషణలను, బైబిల్ గ్రంథంలో రాయబడిన వాస్తవాలను అన్నీ కూడా క్రోడీకరించి చెప్పడం ద్వారా చాలామంది వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటున్నారని మీరు పంపిస్తున్న ఈమెయిల్స్ని బట్టి, వాట్సాప్ మెసేజ్లను బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. నేను పడుతున్న ప్రయాస వృధా కావట్లేదని తెలుసుకున్నప్పుడు నేను చాలా ప్రభువుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం వినబోతున్నాం. పెర్గము అనే సంఘము చరిత్ర కాలంలో, సంఘ కాలంలో ఎక్కడ కనబడుతుంది, లేదా సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం వినకముందు, బైబిల్ గ్రంథాన్ని చదవకముందు ఒక దైవజనుడు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ గురించి ఏమంటారు అనేది నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆయన పేరు జాష్ మెక్డోవెల్. జాష్ మెక్డోవెల్ క్రైస్తవ ప్రపంచం ఏనాడు మరిచిపోకూడని ఒక దైవజనుడైన. ఎందుకోసం అంటే ఇతని రైటింగ్స్ అనేకమైన ప్రశ్నలకు సమాధానాలు తీసుకొచ్చాయి. తన లైఫ్ టైం అంతా కూడా, తన జీవితకాలం అంతా కూడా బైబిల్ గొప్పతనాన్ని తెలియచేయడంలో అనేక వివరాలు సేకరించి ఇటు శాస్త్రీయంగా, చారిత్రాత్మకంగా, ఆర్కియాలజికల్గా చాలా ఎవిడెన్సెస్ని ప్రపంచానికి అందించిన గొప్ప దైవజనులు జాష్ మెక్డోవెల్. ఆయన ఏమంటారంటే, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ యాంటిసిపేట్స్ అండ్ డిస్క్రైబ్స్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ and the establishment of his eternal kingdom. From the beginning to end, the Bible glorifies Jesus and centers on him. Its Christ-centeredness is one of its wonderful features. జాష్ మెక్డోవెల్ అనే దేవుని సేవకుడు ప్రకటన గ్రంథం గురించి చెబుతూ అంటాడు ఏంటంటే, ద రెవల్యూషన్ టాక్స్ అబౌట్ గాడ్స్ ఇటర్నల్ కింగ్డమ్. ప్రపంచంలో చాలా రాజ్యాలు వచ్చాయి. ఆ రాజ్యాలన్నీ కూడా ఒక రోజున కనుమరుగు కాబోతున్నాయి. యేసు రాజ్యము స్థాపించబడబోతా ఉంది. ఆ ఇటర్నల్ కింగ్డమ్ గురించి రెవల్యూషన్లో మనం చూస్తాము అని ఈ దైవజనుడు చెబుతూ, అసలు బైబిల్ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తూ ఉంది అని ఒక చక్కని మాట ఈయన చెబుతూ ఉంటాడు. ప్రపంచంలో ఇలాంటి గొప్ప దేవుని సేవకులందరూ కూడా దేవుని వాక్యం మీద విస్తృతమైన పరిశోధనలు చేసి, వాక్యాన్ని చదివి, వాక్య సత్యాలను అర్థం చేసుకుని ప్రపంచానికి దీవెనకరంగా మారారు. 66 పుస్తకాలు ఉన్న బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి పుస్తకం ప్రకటన గ్రంథం అయితే, దానిలో రక్షించబడిన వారికి ఎలాంటి ఆధిక్యతలు ఉండబోతున్నాయి, ఈ ప్రపంచం ఏ విధంగా అంతం కాబోతుంది, దేవుని రాజ్యం ఏ విధంగా స్థాపించబడబోతుంది అనే విషయాలు చాలా క్లియర్గా వాటిలో రాస్తున్నాయి. మనం ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క భాగాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాము. నేను ప్రయత్నం చేస్తున్నాను ఒక 30 రోజుల్లో
ఈ ప్రకటన గ్రంథాన్ని పూర్తి చేయాలని ఆశిస్తున్నాను. అందును బట్టి ఈ 30 days మీరందరూ కూడా ఒక నియమమే అనుకోండి, లేకపోతే ఒక నిష్టే అనుకోండి, ఖచ్చితంగా మీరందరూ ఈ మాటలు వినండి. మీకు అర్థమయ్యే రీతిలోనే అనేకమైన క్లిప్పింగ్స్ చూపించి చారిత్రక ఆధారాలు మీకు తెలియచేస్తున్నాను కాబట్టి అవకాశం ఉంటే రాసుకోండి, లేకపోతే వినండి. వాక్య సత్యాలు మీరందరూ గుర్తించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. గ్రంథాలు తెరుద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 and verse 12. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. చాలు, అందరూ ఈ మాట నాతో చెప్పండి. పెర్గము చెప్పాలి అందరూ. పెర్గము ఇది కూడా ఒక ప్రాంతమే. ఒక రాజమండ్రి, ఒక విజయవాడ, ఒక హైదరాబాదు ఎలాగ ప్రాంతాలుగా ఉన్నాయో, పూర్వ దినాల్లో చిన్న ఆసియాలో పెర్గము అనే పట్టణం కూడా అదే. ఒకసారి ఆ మ్యాప్ మనం చూస్తే 7 churches మ్యాప్. దీన్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎఫెసు నుండి మనం ప్రారంభించాం. ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘపు దూతకు ఉత్తరం రాశాడు. ఆ తర్వాత స్ముర్ణ, గతించిన రాత్రి మనం స్ముర్ణ సంఘం గురించి ఆలోచన చేశాం. ఈ రోజున పెర్గమము లేదా పెర్గము అనే ఆ ప్రాంతంలో ఉన్న సంఘాన్ని గురించిన వివరాలు మనం ధ్యానం చేస్తున్నాం. స్ముర్ణ అనే ప్రాంతం నుండి ఒక 50 కిలోమీటర్లు దగ్గరగా ఒక 50 కిలోమీటర్లు మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తే పెర్గము అనే ఆ పట్టణానికి మనం చేరుకుంటాం. అది ఈ రోజునే కాదు, ఆ రోజుల్లో కూడా, మొదటి శతాబ్ద కాలంలో కూడా గొప్ప వ్యాపార కేంద్రంగా పెర్గము అనే పట్టణం ఉండేది. అంత మాత్రమే కాదు, ఇది తక్కిన ప్రాంతాల కన్నా కొంచెం ఎత్తైన ప్రాంతంలో పెర్గము అనే ప్రాంతం ఉంటూ ఉండేది. ఈ రోజుకి కూడా మనం ఆ ప్రాంతాన్ని చూడగలం. చిన్న ఆసియాలో అనగా టర్కీ అనే ఆ ప్రాంతంలో ఏజియన్ సముద్ర తీర ప్రాంతాన్ని మనం వెళ్తూ ఉంటే మీరు చూస్తున్నారు, అది పెర్గము అనే పట్టణం. ఇప్పటికీ కూడా చారిత్రక ఆధారాలతో ఆ పట్టణాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇది యునెస్కో వారు హెరిటేజ్ సెంటర్గా కూడా ప్రకటించారు. నేను చెప్పాను, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఒక విభాగం ఉంది, యునెస్కో అంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే పురాతన పట్టణాలన్నింటినీ కూడా వెలికి తీసి వాటిని హెరిటేజ్ సెంటర్లుగా ప్రకటిస్తారు. హెరిటేజ్ సెంటర్గా ఒక పట్టణం కానీ ఒక ప్రాంతం కానీ ప్రకటించబడితే అక్కడ ఇక ఏమీ కట్టడాలు కట్టడానికి ఉండదు. ఆ ప్రాంతాలు అలాగే ఉంచాలి. ఎందుకంటే గత దినాల్లో జరిగిన చరిత్ర అంతా కూడా ప్రజలు తెలుసుకోవడానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని అలాగే ఉంచుతారు. సో పెర్గము అనే ఈ పట్టణానికి మనం వెళ్తే యునెస్కో వారి యొక్క విధానాలు, లేదంటే వారు ఏవైతే ప్రాంతాల్లో అలా కీప్ చేశారో అవి ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ పట్టణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇక్కడ పూర్వ దినాల్లోనే ఒక మెడికల్ స్కూల్ ఒకటి ఉండేది. అంటే అక్కడ చాలామంది వైద్యాన్ని నేర్చుకుంటూ ఉండేవారు ఈ పెర్గము అనే ప్రాంతంలో. అందును బట్టి ఈ ప్రాంతానికి చాలామంది స్టూడెంట్లు రావడం ద్వారా పెర్గము అనే ప్రాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చాలామంది పెర్గము అనే ప్రాంతంలో ఆస్క్లెపియస్ అనబడే ఒక దేవుణ్ణి లేదా ఆస్క్లిపియోన్ అనే ఒక దేవతను ఆరాధన చేస్తుండేవారు. ఒకసారి ఆ ఆస్క్లిపియస్ అనబడే ఆ దేవుడు లేకపోతే దేవత యొక్క ఆ చిత్రపటాన్ని మనం చూస్తే అతని చేతిలో ఒక ఖడ్గము, ఆ ఖడ్గం చుట్టూ కూడా ఒక సర్పము, ఒక పాము అనేది ఉంటుందన్నమాట. అంటే ఆస్క్లిపియస్ అనే ఇతను మాస్క్యులైన్ జెండర్, ఇతను ఒక పురుషుడు. సో ఇతని భార్యను ఆస్క్లోపియాన్ అని పిలిస్తే ఆమె కూడా ఒక దేవతగా ఆ ప్రాంతంలో ఉంటూ ఉండేది. వారి చేతుల్లో ఒక ఖడ్గము, ఆ తర్వాత ఆ ఖడ్గం చుట్టూ ఒక సర్పము, భయంకర సర్పము అక్కడ తిరుగుతూ ఉంది. మీరు ఆలోచన చేశారా, దేవుడు తను పరిచయం చేసుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసా ఈ సంఘం గురించి? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు అని దేవుడు పరిచయం చేసుకున్నాడు. ఎందుకోసం తెలుసా? అసలైన ఖడ్గం ఆయన చేతిలో ఉంది. అసలైన ఖడ్గము ఆయన వాక్యము. అందును బట్టి యోహాను మొదటి అధ్యాయంలో ప్రభువును చూస్తున్నప్పుడు ఆయన నోట నుండి 2 అంచులు గల ఖడ్గము బయలు వెళ్ళుతుంది అని లేఖనాల్లో రాయబడింది. అంత మాత్రం కాకుండా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము దేవుని వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడింది. అందును బట్టి ఆస్క్లెపియస్ చేతిలో ఉన్నది కాదు నిజమైన ఖడ్గం,
నిజమైన ఖడ్గం దేవుని చేతిలో ఉంది. దేవుని వాక్యం అనే ఉద్దేశాన్ని ప్రభు చెబుతూ వాడి అయిన 2 అంచుల ఖడ్గం అని తను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన ఒక్కొక్క పరిచయం చూస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని విషయాలను దేవుడు దృష్టిలో పెట్టుకుని తానెవరో ఆయన ప్రపంచానికి తెలియచేశారు. అక్కడ ఒక మెడికల్ స్కూల్ ఉంటుందని చెప్పాను కదా, దాన్ని ఆ ప్రాంతంలో ప్రియులారా ఈ యాస్క్లోపియన్ లేదా యాస్క్లోపియస్ అనబడే ఆ టెంపుల్లో ఎలాంటి భయంకర కార్యాలు జరుగుతుండేవంటే మీరు ఒకసారి చూడండి. ఇది పెర్గం అనే ప్రాంతంలో ఉన్న పూర్వ దినాల్లో ఉండబడిన ఒక టెంపుల్, లేకపోతే ఒక ప్రాముఖ్యమైన ప్రాంతం. దీని సరౌండింగ్స్లోనే ఒక మెడికల్ స్కూల్ అనేది ఉండేది. ఇప్పుడు ఏం చేసేవారంటే ప్రజలు ఎవరైనా రోగాలు కలిగిన వారు కనుక ఈ టెంపుల్కి వస్తేనట వారిని ఆ టెంపుల్ లోపల పరుండు పెట్టేవారు. వారు సాయంకాలం అయిపోయేసరికి చీకటి పడేసరికి ఆ టెంపుల్లో పడుకోవాలి. ఇప్పుడు ఒక ఒళ్ళు గగురు పొడిచే విషయం ఏంటంటే ఆ గుడిలో కొన్ని రకాలైన భయంకర సర్పాలు ఉండేవట, పాములు వదిలిపెట్టేసేవారు. ఇప్పుడు ప్రజలకు ఉండే ఒక మూఢనమ్మకం ఏంటంటే వాళ్ళందరూ పడుకున్న తర్వాత ఆ సర్పము ఎవరి మీదైతే ప్రాకుతుందో, ఎవరి మీదైతే పాక్కుంటూ వెళ్తుందో వారికి స్వస్థత కలుగుతుందనే ఒకడు మూఢనమ్మకం వారికి ఉండేదట. పాకుతుందా, కరుస్తుందా సర్పం? ఆ టెంపుల్లో వారు పడుకుని మా మీద నుండి గనక సర్పం గనక వెళితే దేవుడే మా మీద నుండి వెళ్ళాడు అనుకుంటూ వాళ్ళు స్వస్థత పొందామని ఎగిరి గంతులేస్తూ ఉండేవారు. ఆ ప్రక్రియలో చాలామంది ఆ సర్పముల కాటుకు కూడా చాలామంది చనిపోతూ ఉండేవారు. అందును బట్టి యేసుప్రభు ఊరకనే అనలా ఆ ప్రాంతం గురించి మాట్లాడుతూ మీరు సాతాను కాపురమున్న స్థలంలో ఉన్నారని నాకు తెలుసు అన్నాడు. ఎందుకోసం అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా సర్ప సంచారం, పాములను ఎక్కువగా వినియోగిస్తూ వాటి ద్వారా మనిషికి ఏదో ప్రయోజనం చేకూర్చబడుతుందని నమ్ముతూ ఉండేవారు. అందును బట్టి సాయంకాలం అయిపోయేసరికి చాలామంది ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి పడుకుని పోతే ఉదయానికి పాము గనక వారి మీద నుండి గనక ప్రయాణం చేసుకుంటూ వెళ్తే గనక వారు దైవానుగ్రహం పొందినవారు లేదా వారికి ఒక స్వస్థత జరుగుతుందనే మూఢనమ్మకం వారిలో ఉంటూ ఉండేది. ఈరోజు కూడా చాలామంది మూఢనమ్మకాల ముసుగులో ఉంటూ ఉన్నారు. భయంకరమైన మూఢనమ్మకాలు, ప్రతి పనికి మూఢనమ్మకమే, ప్రతి పనికి దురాచారాన్ని ఆచరించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే క్రైస్తవం ఎప్పుడు కూడా మూఢభక్తి కాదు, మూఢ విశ్వాసం కాదు. యేసు ప్రభు వారిని వెతకడం అనేది అదొక ఉన్నతమైన విశ్వాసం, అంతే తప్ప మూఢనమ్మకం కాదు. అందును బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన గుడ్డిగా వెతికేమని, బైబిల్ని గుడ్డిగా నమ్మేయండి, బైబిల్ అలా నమ్మకపోతే కాళ్ళు పోతాయి అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. పరిశీలన చేయండి అన్నాడు. ఎగ్జామిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పరిశీలన చేయండి, దేవుని గ్రంథాన్ని పరిశీలించండి, లేఖనాలను పరిశీలించండి అని ప్రభు చెప్పాడు. ప్రపంచంలో ఏ మత గ్రంథం కూడా పరిశీలించమనే మాట చెప్పదు. ఎందుకోసం తెలుసా? పరిశీలిస్తే వారి బండారం బయటపడదు కాబట్టి పరిశీలన అక్కడ కుదరదు, గుడ్డిగా నమ్మేయడమే. నువ్వు మూఢనమ్మకాలతో నమ్మేలంతే, అక్కడ రాసింది కాబట్టి నమ్మేలన్నట్టుగా చాలామంది మాట్లాడతారు. కానీ బైబిల్ అలాంటిది కాదు. వాస్తవాన్ని వాస్తవాలుగా మన ముందు ఉంచినాయి కాబట్టి దేవుని వాక్యాన్ని మన విశ్వాసంతో నమ్ముతున్నాము. అంత మాత్రమే కాకుండా మనం నమ్ముతున్న విశ్వాసానికి అనేకమైన ఆధారాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అందును బట్టి ఈ ప్రాంతంలో ఇలాంటి భయంకర కార్యాలు జరుగుతుండేవి. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ప్రతి సంఘానికి కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సంఘంలో దేవుడు ఒక వ్యక్తి గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. అతని పేరు అంతిపా. అందరూ చెప్పండి, అతని పేరేంటి? అంతిపా. మీరు చూస్తున్నారు, అంతిపాస్ అనబడే ఈ వ్యక్తి ఈ ప్రాంతానికి బిషప్గా కొనసాగుతుండేవాడు. బిషప్ అనగా అధ్యక్షుడు. అక్కడున్న దేవుని బిడ్డలందరికీ కూడా ఒక మాదిరిగా దేవుని వాక్యాన్ని బోధించేవాడుగా అంతిపాస్ అనబడే ఈ వ్యక్తి పెర్గము అనే ప్రాంతంలో బిషప్గా ఉండేవారు. గత రాత్రి కూడా మనం విన్నాం, స్ముర్న అనే ప్రాంతానికి ఇగ్నేషియస్ ఏ విధంగా బిషప్గా ఉన్నాడో, యాంతియోక్ అనే ప్రాంతానికి పాలికార్ప్ ఏ విధంగా బిషప్గా ఉన్నాడో, పెర్గము అనే ప్రాంతంలో ఈ దైవజనుడు, అతని పేరు అంతిపా, ఒక సంఘ నాయకుడిగా ఉన్నాడు. వాస్తవానికి ఈయన నీరో చక్రవర్తి కాలంలో హతసాక్షి అయిపోయాడు. మాట అనగా హతసాక్షిగా మారిపోయాడు. చరిత్ర మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు AD 30లో అంటే క్రీస్తు శకము 30వ సంవత్సరంలో శిలువ మరణం పొంది ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా ఆ 38 నుండి ఒక 45వ సంవత్సరం లోపులోనే యోహాను గారు ఎఫెస్ అనే పట్టణానికి వెళ్ళిపోయారు. అక్కడ వచ్చిన శ్రమను బట్టి, ఇబ్బందులను బట్టి, లేదా పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి యోహాను గారు మరియమ్మ గారిని తీసుకుని ఎఫెస్ అనే ప్రాంతానికి వచ్చేసాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చుట్టూ చాలామంది శిష్యులు ఉండేవారు, డిసైపుల్స్ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా యోహాను గారు వాక్య సత్యాలు బోధించిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతంలో బిషప్గా అపాయింట్ చేశారు. అంటే ఈ రోజున ఒక పాస్టర్ గారు ఆయన దగ్గర ట్రైన్ చేయబడిన పాస్టర్స్ని అనేక ప్రాంతాల్లో దేవుని సేవకులుగా నియమించినట్టుగానే
యోహాను గారు కూడా ఆ పని చేస్తున్నప్పుడు చరిత్ర చెప్పేది ఏంటంటే అంతిప అనబడే ఈయన కూడా యోహాను గారి శిష్యుడై ఉండి ఈరోజు మనం ఏ ప్రాంతం గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఒక బిషప్గా ఆయన అపాయింట్ చేయబడ్డారు. అయితే ప్రియులారా, నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైన శ్రమ దేవుని బిడ్డల మీదకి వచ్చింది. ప్రాముఖ్యంగా క్రైస్తవుల మీదకు శ్రమ వచ్చింది నీరో చక్రవర్తి కాలంలో. AD 54 నుండి దాదాపుగా 68 వరకు కూడా భయంకరమైన శ్రమ ఆ ప్రాంతంలో వస్తున్నప్పుడు ఆ టైంలోనే అంతిప అనబడే ఈయన తాను నమ్మిన విశ్వాసం కోసం యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఒప్పుకున్నందుకు అతడు కూడా హతసాక్షిగా మార్చబడ్డాడు. మీరు ఎప్పుడైనా అంతిప అనే ఆ వ్యక్తి యొక్క పిక్చర్ మీరు చూస్తే ఇలాగే కనబడదు. మీరు ఎక్కడ చూసినా చరిత్రలో అతని పిక్చర్ ఇలాగా ఉంటుంది. ఒక బ్రాంజ్, ఒక ఇత్తడితో ఒక బుల్, ఒక ఎద్దు ఏదైతే ఉందో ఇత్తడి ఎద్దులో ఆయన పెట్టబడినట్టుగా కింద మంట పెట్టబడినట్టుగా ఆ దృశ్యాన్ని మీరు చూస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? అంతిప చనిపోయిన తీరు చాలా బాధాకరం. ఒక బ్రాంజ్ బుల్ అనేది ఏదైతే ఉందో దానిలో ఇతన్ని పెట్టేసి క్రింద మంట పెట్టేశారు. ఆయన అందులో ఉండి కాలిపోయి చనిపోయాడు అంతిప. అలాంటి భయంకరమైన పరిస్థితిలో అంతిప చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభు సంఘాన్ని ఏమి మెచ్చుకున్నాడు తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నన్ను గట్టిగా పట్టుకున్నారు. చుట్టుపక్కల శ్రమ ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు మీరు విశ్వాసంలో బలహీనలైపోలేదని దేవుడు వారిని చక్కగా మెచ్చుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకసారి మనం ప్రతిరోజు చేసే ఎక్సర్సైజ్ చూద్దాం. చూడండి, పెర్గం అనే సంఘానికి ఈ 4 Cలు, మనం 4 Cs ఆలోచన చేస్తున్నాం ప్రతి సంఘంలో. 1 కమెండేషన్, 2వది కాండమ్నేషన్, 3వది కౌన్సిల్, 4వది ఛాలెంజ్. ఈ 4ంటిని కూడా పెర్గము సంఘంలో మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మెచ్చుకోలు ఎక్కడుందో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా మీరందరూ పరిశీలించేయండి. రెవల్యూషన్ చాప్టర్ 2 and verse 13. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా, ఆయనే అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దిస్ ఈజ్ ద కమెండేషన్. దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఏమనంటే, నీ చుట్టూ శ్రమ ఉన్నా, అంతిప అనబడే మీ నాయకుడు లేదా మీ బిషప్ చంపబడిన మీరందరూ కూడా విశ్వాసంలో బలహీనులు కాకుండా నన్ను గట్టిగా పట్టుకుని వెంబడించారు అని దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు. అయితే కండమ్నేషన్ ఈ సంఘంలో కనబడుతుంది. స్మరణ సంఘంలో అయితే గద్దింపు లేదు, కానీ పెర్గములో దేవుడు గద్దింపును ఉంచాడు. ఏంటి ఆ గద్దింపు అంటే, చూడండి 14వ వచనం చదువుతున్నాను. నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. ఎఫెసు సంఘంలో అయితే నీ మీద ఒక తప్పు అన్నాడు, కానీ పెర్గములోకి వచ్చేసరికి కొన్ని తప్పులు అన్నాడు. అంటే ఈ సంఘం కొంచెం అడ్వాన్స్ అవుతుందన్నమాట దేనిలో? దేవునికి దూరం అయ్యే విషయంలో. అందును బట్టి నీ మీద నేను కొన్ని తప్పులు మోపవలసినది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు. ఏం చేసినా పర్లేదురా, ఉదయం లేచి ప్రార్థన చేసుకోండి అంతే, మీరు ఏం తినేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ఎవరికి నొక్కినా పర్లేదు అనే ఒక లిబరలిజం అనేది సంఘంలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. బిలాము బోధన అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు, నికోలాయితుల బోధన అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. ఇది దేవుడు తప్పులు మోపుతున్నాడు. బిలాము బోధ, రెండవది నికోలాయితుల బోధ. నికోలస్ అనబడే ఒక వ్యక్తి యాక్ట్స్ చాప్టర్ 6లో మనం చూస్తాం. అపోస్తుల కార్యం గ్రంథం 6వ అధ్యాయంలో నికోలస్ అనే వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి మొదట మంచిగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. దేవుని శక్తి ద్వారా నింపబడి సంఘంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి చాలా చక్కగా పరిచర్య చేసిన వాడే. రాను రాను నికోలస్ అనబడే వ్యక్తి అపాస్టసీ అంటే దేవునికి దూరం అయిపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత అతను చెప్పిన బోధనలన్నీ కూడా అనుసరించిన వాళ్ళని నికోలాయితుల బోధలు అనుసరిస్తున్నారు అని ఆ తర్వాత కాలంలో మెన్షన్ చేయబడింది. ఏం చెప్పేవాడంటే, రే దేవుడు కృపగలవాడు, నువ్వు ఎలా బ్రతికేసినా పర్లేదు, ఆయన కృప నిన్ను ఏం చేస్తుంది? కవర్ చేసేస్తూ ఉంది. ఆయన కృప చాలా గొప్పది కాబట్టి నువ్వు ఒక్కసారి ఆయన అంగీకరించేసిన తర్వాత ఇంక నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, గాడ్స్ గ్రేస్ విల్ బి అపాన్ యూ, దేవుని కృప నీ మీద ఉంటుందని చెప్పి దేవుని కృపను శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి, తమ కామాతురతను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకునేవారట.
ఈ నికోలాయితుల బోధల్లో అది ఒకటి. ఈ రోజుల్లో కూడా కనబడుతుంది కదా, నీవు దేవుని కృపకు పాత్రుడై ఉన్నావు గనుక నువ్వు ఏం చేసినా పర్లేదు, ఆ కృప నిన్ను పరిపూర్ణంగా చేస్తుందని కొంతమంది కృపను నిరర్ధకం చేస్తున్నారు. కృప విస్తరించినని పాపమందు నిలిచి ఉందుమా అట్లనరాదు అన్నాడు పౌలు గారు. అంటే కృప చాలా ఎక్కువగా ఉందని చెప్పి మనం పాపాన్ని ఎక్కువగా చెయ్యాలని కాదు. దేవుని కృప మనకు ఒక లిబర్టీ, పాపం చేయడానికి ఒక లైసెన్స్ కాదు. దేవుని కృప పాపం చేసిన వారు రక్షణ పొందడానికి, ఆయన యొక్క ఔన్నత్యం మీద ఆధారపడడానికి, కృప ద్వారా పాపాన్ని జయించడానికి మనం ముందుకు సాగిపోవాలి తప్ప పాపం చేయడానికి మనకు కృప అనుగ్రహించబడలేదు. సో నికోలాయితుల బోధలు అదొకటి. ఆ తర్వాత బిలాము బోధలు డబ్బు కోసం, ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకునేవారు. బిలాము లాంటి అబద్ధ ప్రవక్తల్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావు. అలాంటి వారు నీలో ఉన్నారు. ఎందుకోసం అంటే బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి బాలాకు అనే రాజు దగ్గర బ్రైబ్ తీసుకున్నాడు. బ్రైబ్ తీసుకుని ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి ప్రయత్నం చేశాడు. 3 సార్లు ప్రయత్నం చేశాడని 3 సార్లు కూడా శపించాలనుకున్న ప్రతిసారి దేవుడు ఆ శాపాన్ని ఎలా మార్చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. ఆ సందర్భంలో బిలాము బాలాకునికి ఒక రాంగ్ అడ్వైజ్ ఇచ్చాడేంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుని ద్వారానే శిక్షించబడాలంటే మోయాబు స్త్రీలను వాళ్ళకు పంపించేసేయండి అన్నాడు. వాళ్ళు మోహించి కామంతో మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసినప్పుడు ఇక నువ్వు నేనేం చేయక్కర్లా, వాళ్ళ దేవుడే వారిని శిక్షిస్తాడని ఒక రాంగ్ అడ్వైస్ బిలాము ఇచ్చినప్పుడు ఆ రోజున కొన్ని వేల మంది ప్రజలు చనిపోయినట్టుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ప్రియులరా, ఇలాంటి బోధలు అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు. అవి నేను తప్పు మోపవలసి ఉన్నది. అంతిప చనిపోయిన దినముల్లో కూడా మీరు విశ్వాసంతో ఉన్నారు, కానీ రాను రాను మీలో అబద్ధ బోధలు అనేవి ప్రవేశించుట ద్వారా మీ విశ్వాసం కలుషితం అవుతుంది. అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఇది కాండమ్నేషన్ అంటే గద్దించాడు. ఆ తర్వాత కౌన్సిల్, ఆ తర్వాత సవాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయంలో పెర్గము సంఘం గురించి రాయబడిన ఆ కాంటెక్స్ట్లో మీరు వాటిని చదవండి. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, ఇలాంటి పెర్గము అనే సంఘానికి దేవుడు ఒక ఉత్తరం రాయడం ద్వారా టైం లైన్లో, చర్చ్ టైం లైన్, సంఘ కాల పట్టిక అంటే పెంతెకోస్తు రోజు నుండి ర్యాప్చర్ వరకు, సంఘం ఎత్తబడేంత వరకు కూడా సంఘాన్ని ఒక 7 భాగాలు మనం చేస్తే అందులో 2 భాగాలు ఆల్రెడీ మనం ధ్యానం చేశాం. ఎఫెసు సంఘము 31 నుండి 100వ సంవత్సరం వరకు అని, ఆ తర్వాత నిన్న మనం విన్న స్ముర్ణ సంఘము 100వ సంవత్సరం నుంచి 312వ సంవత్సరం వరకు ఉన్న కాలపట్టికను సూచిస్తుందని గతించిన రోజు మనం విన్నాం. ఈ రోజున ప్రియులారా, ఈ సంఘం ఏదైతే ఉందో పెర్గము యొక్క సంఘ కాలము లేదా ఆ సంఘానికి రాసిన ఉత్తరము క్రైస్తవ సంఘ చరిత్రలో కాలపట్టికలో 312వ సంవత్సరం నుంచి 606వ సంవత్సరం వరకు, అంటే సుమారుగా ఒక 3 శతాబ్దాల కాలాన్ని ఈ పెర్గము అనే సంఘం రిప్రజెంట్ చేస్తూ ఉంది, సింబాలిక్గా ఉంది. అంటే ఈ సంఘంలో దేవుడు ఏ మాటలైతే మాట్లాడాడో అవి పర్టికులర్గా ఆ రోజునున్న పెర్గము సంఘానికి సరిపోర్చబడినప్పటికీ కూడా సంఘ చరిత్రలో కాలపట్టికలో క్రీస్తు శకం 312వ సంవత్సరం నుంచి 606వ సంవత్సరం వరకు ఈ సంఘ కాలాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఆ కాలంలో జరిగిన కొన్ని చారిత్రాత్మక సంఘటనలు మీతో పంచుకుంటాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. డయోక్లీషియన్ అనే రాజు, ప్రాముఖ్యంగా అతడు 284 నుండి 305వ సంవత్సరం వరకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన కింగ్. ఇతని పేరు డయోక్లీషియన్. ఈయన ఏం చేశారంటే రాజ్యానికి రాగానే ఒక ఆర్డర్ ఇచ్చాడు. అదేంటో తెలుసు, ఒక డిక్రీ. మన సామ్రాజ్యాల్లో ఎక్కడైనా బైబిల్ కనబడితే ఆ బైబిల్ని తగలబెట్టేసేయండి. బైబిల్ అనేవి ఉండడానికి వీల్లేదు. ఎందుకోసం రోమన్ సామ్రాజ్యాధినేతలు క్రైస్తవ్యాన్ని తిరస్కరించారు లేదా అసహించుకున్నారంటే, గత రాత్రి నేను చెప్పాను, కైసర్ని దేవుడని ఒప్పుకోవట్లేదు కనుక క్రైస్తవుల యొక్క కొన్ని నియమాలు రోమన్ రాజులకి కొంచెం కష్టంగా ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ్యం అంటే కొంతమందికి అసహ్యం ఏర్పడింది, లేదా ఆ క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేయాలన్న అనుభవం వారిలోకి వచ్చింది. ఎందుకోసం అంటే వారి యొక్క విధానాలను కొన్నింటిని క్రైస్తవ్యం ఏం చేస్తుంది, ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు డయోక్లీషియన్ ఏం చేశాడంటే మొత్తం బైబిళ్ళన్నీ ఎక్కడెక్కడైతే దొరుకుతున్నాయో, మ్యానుస్క్రిప్ట్లు కానీ కాపీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగలబెట్టేసిన ఆజ్ఞ జారీ చేయగానే కనబడినట్టు బైబిల్ని కాల్చిపడేశారు. బైబిల్ని కాల్చేయడానికి ఏముంది బైబిల్లో?
ఏమన్నా అసభ్యకరమైన విషయాలు ఉన్నాయా? నిన్నేమన్నా పాపానికి పురుకొల్పుతున్న విషయాలు ఉన్నాయా? చారిత్రాత్మక విషయాలు కొన్నింటిని జరిగినట్టుగా బైబిల్లో రాసున్నప్పటికీ కూడా బైబిల్ యొక్క ఉద్దేశం నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, సత్యదేవుణ్ణి అంగీకరించాలనే కదా బైబిల్ ఉద్దేశం. అయితే ఈ డయోక్లిషన్ ఏం చేశారంటే బైబిల్ మొత్తం కాల్చి పారేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అతను అలాంటి ఆజ్ఞ జారీ చేసిన ఒక 20 సంవత్సరాలకే, పెద్ద ఎక్కువ కాలం ఏం కాల, ఒక 20 yearsకే అదే రోమన్ సామ్రాజ్యపు అధినేత ఒక ఆయన బైబిల్ని రోమా ధనాగారపు ధనాన్ని ఉపయోగించి ప్రింట్ చేయండి, ప్రజలందరికీ పంచండి అనే ఆజ్ఞ అతను జారీ చేశాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక 20 సంవత్సరాల్లోనే ఒక పెనుమార్పు అనేది ఆ ప్రాంతంలో మనం చూస్తాం. ఒక రాజు బైబిల్ కాల్చేయండి అని చెబితే అదే ప్రాంతానికి చెందిన ఒక రాజు, అదే రాజ్యానికి చెందిన మరొక చక్రవర్తి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, రోమన్ ధనాగారంలోంచి, ట్రెజరీలోంచి డబ్బు తీసుకొచ్చి బైబిల్ ముద్రించి అందరికీ పంచిపెట్టండి, లేదా అందరికీ అందుబాటులో ఉంచండి అని బైబిల్ ముద్రించాడు. ఈ విశిష్టమైన కార్యము చేపట్టబడిన కాలము మనందరం ఇప్పుడు మనం వింటున్నాము 312 నుంచి 606 సంవత్సరం వరకు కొన్ని అద్భుతమైన కార్యాలు సంఘ చరిత్రలో జరిగాయి. అదేవిధంగా సంఘములో కొన్ని కల్ట్స్ కూడా, కొన్ని తప్పుడు బోధలు కూడా ప్రవేశించినట్లుగా చరిత్ర మనం గమనిస్తాం. సో ఈ కాలంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పేరు ఏంటంటే కాన్స్టాంటైన్. అందరూ చెప్పండి, అతని పేరేంటి? కాన్స్టంటైన్ అనబడే ఒక చక్రవర్తి పాలనలోకి వచ్చాడు. రోమా చక్రవర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించాడు. ఇతని పేరు ఫ్లావియస్ వెలేరియస్ కాన్స్టంటైన్. రోమన్ చరిత్ర కాలంలో లేదా రోమా ఎంపరర్స్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అండ్ ఈజ్ ద ఫస్ట్ క్రిస్టియన్ ఎంపరర్. రోమా సామ్రాజ్యంలో మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి కాన్స్టంటైన్. ఇతని యొక్క పాలనలో ఎన్నో విశిష్టమైన కార్యాలు జరిగాయి. అవన్నీ కూడా క్రైస్తవ్యానికి ఒక మాటలో చెప్పాలంటే ఉపయోగకరంగానే ఉన్నాయి. అంతకుముందు వరకు కూడా క్రైస్తవ్యం అంటే అసహించుకున్న ఆ రోమా సామ్రాజ్యంలో కాన్స్టంటైన్ వచ్చిన తర్వాత క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశాడు. ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించవచ్చు, ఎవరైనా క్రీస్తు ప్రభువుని దేవునికి అంగీకరించి బైబిల్ చదువుకోవచ్చు. అవి ఇంతకుముందు ఒక నేరాలుగా పరిగణించబడేవి. అందును బట్టే మొదటి 2 శతాబ్ద కాలంలో క్రైస్తవ సంఘం చాలా తీవ్రమైన హింసలకు గురైంది. కారణం ఏంటో తెలుసా? ఇలాంటి ఫ్రీడమ్ లేనందువలన చాలామంది తమ ప్రాణాలు అర్పించారు. అయితే కాన్స్టంటైన్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత అతడు దేవుని సంఘాన్ని లేదా దేవుని బిడలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వాస్తవానికి కాన్స్టంటైన్ గురించి మనం ఆలోచన చేస్తే ఇతడు 324వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున అఫీషియల్గా క్రిస్టియానిటీని స్వీకరించాడు. అంతకుముందు వరకు రోమన్లు రకరకాల దేవుళ్ళను దేవతలను ఆరాధన చేస్తుండేవారు. కైసరే గొప్పవాడని చాలామంది అనుకుంటూ ఉండే, కళ్ళ ముందు కనబడే కైసరే దేవుడనే అభిప్రాయం వారిలో ఉంటే ఫర్ ది ఫస్ట్ టైం 324లో సెప్టెంబర్ 18న కాన్స్టంటైన్ క్రిస్టియానిటీని స్వీకరించాడు. అంటే అర్థం ఏంటి? క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అంటే ఏదో మతం మార్చుకున్నాడని కాదు, అతని హృదయం మారింది, వాస్తవాన్ని గుర్తించాడు. వాస్తవానికి కాన్స్టంటైన్ తండ్రి, అతని పేరు కాన్స్టాంటియస్, అతను కూడా ఒక మంచి క్రైస్తవుడే. ఎన్నో మంచి విధానాలు ప్రపంచంలో తీసుకొచ్చాడు ఆయన కొడుకైన కాన్స్టంటైన్ 324లో అతడు బహిరంగంగా క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. జాగ్రత్త గమనించినప్పుడు ఆ కాలంలో రోమా సామ్రాజ్యం 2 రాజ్యాలుగా ఉంది. ఒకటి వెస్ట్ కింగ్డమ్ అని లేదా వెస్ట్ ఎంపైర్ అని, రెండవది ఈస్ట్ ఎంపైర్. వెస్టర్న్ ఎంపైర్, ఈస్టర్న్ ఎంపైర్ అని 2 విధాలుగా రోమా సామ్రాజ్యం విడిపోయింది. ఎందుకంటే రాజ్యం పెద్దదైపోయింది కాబట్టి ఒక్క రాజే పరిపాలన చేసేవాడు కాదు. రాజ్యాన్ని 2గా విభజించే డయోక్లిషన్ కాలంలోనే రోమా సామ్రాజ్యం 2గా విడిపోయినప్పుడు ఒక ప్రాంతానికి పశ్చిమ రోమ్కి ఒక ఆయన, తూర్పు రోమ్కి మరొక ఆయన అధిపతులుగా ఎంపరర్లుగా కొనసాగుతుండేవారు. ఆ కాలంలో ప్రియులరా, రోమా సామ్రాజ్యంలో ఇటలీ దేశంలో ఉన్న రోమ్లో మ్యాగ్జెన్షియస్ అనే ఒక వ్యక్తి పరిపాలన కొనసాగిస్తుండేవాడు. మీరు చూస్తారు, ఇతని పేరు మ్యాగ్జెన్షియస్. ఒక మ్యూజియంలో ఇతని యొక్క తలకాయ, ఆ స్ట్రక్చర్ లేకపోతే ఆ స్టాచ్యూ అనేది ఇప్పటికీ కూడా పొందుపరచబడింది. ఈయన ఎంత భయంకర వ్యక్తి అంటే ప్రజల మీద అసలు బాధ్యత ఉండేది కాదు, ఇష్టానుసారం జీవించేవాడు, ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేసేవాడు. అంత మాత్రం కాకుండా దురాత్మ శక్తులను బాగా ఎక్కువగా ప్రోత్సహించి సార్సరీని,
మెజిషియన్స్ని తన చుట్టూ తిప్పుకుంటూ మాంత్రిక శక్తులను, దయ్యపు శక్తుల మీద ఆధారపడుతుండేవారు. అందును బట్టి ఆయన పాలనలో విసిగిపోయిన ప్రజలందరూ కాన్స్టంటైన్కి ఒక విన్నపం పెట్టుకున్నారు. ఈ వీడి బాధ పడలేకపోతున్నాం, దయచేసి ఇతన్ని ఏదో విధంగా దింపేసి రోమును కూడా మీరే పరిపాలన చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకున్నప్పుడు కాన్స్టంటైన్ మ్యాగ్జెన్షియస్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. జాగ్రత్తగా గమనించండి, చరిత్ర మనం గమనిస్తే 313వ సంవత్సరంలో కాన్స్టంటైన్ మ్యాగ్జెన్షియస్ మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా ప్రాంతాల్లో ఈ మ్యాగ్జెన్షియస్ ఏం చేస్తారంటే కాన్స్టంటైన్ ఓడించడానికి రకరకాలైన భయంకరమైన పరిస్థితులన్నీ కూడా పెట్టినప్పటికీ కూడా కాన్స్టంటైన్ వాటన్నిటిని జయించుకుని దాదాపు రోమ్ వరకు వచ్చేస్తే అక్కడ రోమ్లోనికి ఎంటర్ అవుతున్న కాన్స్టంటైన్కి కొంచెం భయం కలుగుద్ది. ఎందుకోసం అంటే అతను చుట్టూ ఉన్నవారు ఒక వర్తమానం తీసుకొచ్చారు. మ్యాగ్జెన్షియస్ దగ్గర విస్తారమైన సైన్యం మాత్రమే కాకుండా అతడు దయ్యపు శక్తులను ఆశ్రయించాడు, దురాత్మలను ఆశ్రయించాడు. కాబట్టి నువ్వు విజయాన్ని పొందలేవేమో, మ్యాగ్జెన్షియస్కి దయ్యముల శక్తి ఉంది, అందును బట్టి నువ్వు విజయాన్ని పొందలేవు అని చెప్పగానే ఈ కాన్స్టంటైన్ ఏం చేస్తారంటే ఆ రోమ్ నగరానికి వస్తున్నప్పుడు అనేక సార్లు ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ఈ భూమి మీద దురాత్మ శక్తుల కన్నా, దయ్యపు శక్తుల కన్నా అమితమైన శక్తి ఎవరికి ఉంది? హూ ఈజ్ ద సుప్రీం పవర్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో, విశ్వంలో దురాత్మల కన్నా, దయ్యముల కన్నా శక్తి కలిగిన వాడు ఎవరు అని చెప్పి కాన్స్టంటైన్ పదే పదే ఆకాశం వైపు చూస్తూ ఉంటే ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. అదేంటో తెలుసా? కాన్స్టంటైన్ అలా ఆకాశంలో చూసినప్పుడు ఆకాశంలో ఒక సిలువ కనబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ హ్యాడ్ సీన్ ఏ క్రాస్. ఆకాశంలో ఒక సిలువను చూస్తాడు. సిలువను చూసిన తర్వాత ఒక స్వరం కూడా వినబడుతుంది, దీనితో జయించుము అనే స్వరాన్ని వింటాడు కాన్స్టంటైన్. ఇది ఇతను మాత్రమే కాకుండా తన ప్రక్కనున్నాడు చూడండి ఒక వ్యక్తి, అతని పేరు యూసేబియస్ ఫాంఫిలస్ అంటారు. అతన్ని కాన్స్టంటైన్ దగ్గర ఉండే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. అతను కూడా ఈ స్వరాన్ని వింటాడు. సిలువ దర్శనంలో ఆకాశంలో కనబడినప్పుడు వారికి స్వరం వినబడుతుంది, దీనితో జయించుమని. వెంటనే కాన్స్టంటైన్కి అర్థం కాదు, ఇదేంటి? యూజువల్గా రోమా సామ్రాజ్యంలో ఏ ఒక్కరు కూడా సిలువను గొప్పగా ఎంచరే. ఒక నేరస్తుణ్ణి చంపే ఒక సాధనము సిలువ. అలాంటి సిలువ నాకు కనబడడం ఏంటి? దీనితో జయించుమని చెప్పడం ఏంటి? సిలువ ద్వారా మనిషికి జయం వస్తుందా అని ఆలోచన చేస్తే ఆ రాత్రి పడుకున్నప్పుడు మరలా అదే కళ అతనికి వస్తుంది, సిలువతో జయించుమని. ఇంకా వితౌట్ ఎనీ హెజిటేషన్, ఇంకేమీ కూడా ఆలోచన చేయకుండా ఆ మరుసటి రోజు నుండి కాన్స్టంటైన్ యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి సిలువను తన సైన్యానికి ముందు నడిపించేవాడు. సిలువ ద్వారా విజయాన్ని పొందాలనే ఆకాంక్షతో అతడు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మ్యాగ్జెన్షియస్ మీద అద్భుతమైన విజయాన్ని సాధిస్తాడు. ఒకసారి ఈ నదిని మీరు చూడండి, దీన్ని టైబర్ రివర్ అంటారు. నేను ఇటలీ వెళ్ళినప్పుడు ఈ నదిని కూడా చూశాను. ఇది కూడా చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన నదుల్లో ఒకటి. మీరు ఆ వెనకాల చూస్తున్నారు, అదే రోమన్ క్యాథలిక్స్ యొక్క ప్రాముఖ్యమైన ప్రాంతం వాటికన్ సిటీ. దానికి యువతల మీరు చూస్తున్న ఈ నది, దీన్ని టైబర్ రివర్ అంటారు. ఇక్కడ ఏం జరుగుద్దంటే కాన్స్టంటైన్ వస్తున్నాడని చెప్పి మ్యాగ్జెన్షియస్ ఏం చేస్తాడంటే దాని మీద ఆల్రెడీ ఒక గట్టి వంతెన ఒకటి ఉంటుంది, దాన్ని పడగొట్టేసి ఒక చెక్కలతో బలహీనమైన వంతెన ఒకటి పెట్టేస్తాడు అక్కడ. అంటే మ్యాగ్జెన్షియస్ ఆలోచన ఏంటంటే కాన్స్టంటైన్ సైనికులందరూ కూడా ఈ వంతెన మీద తెలియకుండా వచ్చేస్తారు, వంతెన ఉంది కాదని చెప్పి వచ్చేసరికి వాళ్ళందరూ పడి చచ్చిపోతారు ఆ నదిలో, అందును బట్టి మనకు విజయం వస్తుంది అనుకున్నాడు. కానీ అతను అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుద్ది. అదేంటంటే ఆఖరికి ఆ యుద్ధంలో అతని సైనికులే టైబర్ నదిలో ఆ వంతెన మీద పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా పడి మునిగి చచ్చిపోతారు. ఇది చరిత్రలో చెబుతున్న ఒక అంశం, టైబర్ రివర్ యొక్క ప్రాశస్యత. అయితే ఆ సందర్భంలో ఎప్పుడైతే కాన్స్టంటైన్ మ్యాగ్జెన్షియస్ మీద విజయం సాధిస్తాడో రోమ్లో తన సింహాసనాన్ని స్థిరపరిచి పరిపాలన కోసం సిద్ధపడతాడు. ఆ తర్వాత కొన్ని కారణాలను బట్టి రోమ్లో కాదు నేను పరిపాలన చేయాల్సిందని చెప్పి కాన్స్టంటైనోపిల్ అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా? కాన్స్టంటైనోపిల్ అనే ఒక పట్టణాన్ని ఆనాడు కాన్స్టంటైన్ నిర్మాణం చేస్తాడు. అది ఈరోజు అదేదో కాదు, మనం ఇస్తాన్బుల్ అనే నగరం వెళ్తే టర్కీ అనే ప్రాంతంలో ఇస్తాన్బుల్ అనే నగరమే ఒకప్పుడు కాన్స్టంటైన్ కట్టించిన కాన్స్టంటైనోపిల్ అనే పట్టణం.
సో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు కాన్స్టంటైన్ ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత సిలువను పట్టుకుని వెళుతున్నప్పుడు విజయం వచ్చినప్పుడు, అతనికి అన్ని విషయాల్లో విజయం వచ్చినప్పుడు 324వ సంవత్సరంలో అఫీషియల్గా కాన్స్టంటైన్ నేను యేసు ప్రభువును అంగీకరించే వ్యక్తినని తీర్మానం తీసుకున్నాడు. అది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఒక రోమన్ చక్రవర్తి యేసు ప్రభువును నమ్ముకున్నాను అని అంటే అది చాలా ఉన్నతమైన విషయమే. సో కాన్స్టంటైన్ ఆ విధంగా క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. నేను ఆల్రెడీ చెప్పాను, కాన్స్టంటైన్ తల్లి సెయింట్ హెలెనా ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ప్రాంతం మీద రీసెర్చ్ చేసి 80 దేవాలయాలు కట్టింది ఆమె కుమారుడే కాన్స్టంటైన్. ఇతను కూడా తల్లి తండ్రి ప్రభావంతో అతని జీవితంలో జరిగిన విషయాలను బట్టి కాన్స్టంటైన్ యేసు ప్రభువును తన దేవునిగా అంగీకరించారు. చరిత్రకారులు చెప్తారు అదేనంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి మోషే ఏ విధంగా విడిపించాడో, కాన్స్టంటైన్ కూడా గతించిన 300 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం చాలా భయంకరమైన బాధలు హింసను అనుభవిస్తూ ఉంటే ఇతను కూడా వారందరినీ కూడా విడిపించడానికి దేవుని ద్వారా పంపబడిన రెండవ మోషే, సెకండ్ మోజెస్ అని చరిత్రకారులు ప్రస్తావిస్తారు కాన్స్టంటైన్ని. అతను తీసుకున్న నిర్ణయాలు అంత గొప్పవి కనుక జాగ్రత్త వినండి ప్రియులారా. కాన్స్టంటైన్ కాలంలో ఆ ప్రక్క దేశాల్లో పర్షియా అనే దేశం, ఈరోజు మనం పిలుచుకుంటున్న ఇరాన్ అనే దేశం ఒకటి. ఆ ఇరాన్లో ఒక రాజు పరిపాలన చేస్తుండేవాడు. అతను ఏం చేసేవాడు, దేవుని బిడ్డలందరినీ అతడు కూడా పనిష్ చేస్తుండేవాడు. పర్సిక్యూషన్ అనేది ఉంది, శ్రమ ఉంటే. కాన్స్టంటైన్ రాజ్యానికి వచ్చిన తర్వాత రోమన్ అఫీషియల్ సింబల్తో ఆ ఇరాన్ అనే ప్రాంతానికి సంబంధించిన రాజుకి ఒక ఉత్తరం రాశాడు, ఒక లెటర్ రాశాడు. అది కూడా రోమన్ అఫీషియల్ సింబల్ మీద ఉత్తరం రాశాడు. ఆ రాజు ఎవరో ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, పూర్వ దినాల్లో ఇరాన్ అనే దేశాన్ని పర్షియా అని పిలిచేవారు. పర్షియా పారసీకపు రాజ్యం అని. ఆ రాజ్యాన్ని పరిపాలన చేసిన ఇతని పేరు షాపూర్. కొంతమంది షాపూర్ ద గ్రేట్ అని కూడా పిలుస్తారు ఇతన్ని. చాలా చరిత్ర కలిగిన రాజే. ఇతనికి కాన్స్టంటైన్ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఏంటో చదువుతాను, జాగ్రత్త వినండి. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా మాత్రమే నేను వారిని ఓడించితిని. వారు ఏమంటే మ్యాగ్జెన్షియస్ మరియు అతని సేనలను ఓడించితిని. ప్రతి యుద్ధంలో దేవుడే నాకు సహాయం చేసి విజయాన్ని కలుగజేశాడు. ఇవన్నీ నేను పొందుటకు పూర్వీకుల దేవతలు ఎవరిని కూడా నేను ఆరాధించలేదు, వారెవ్వరికి బలి అర్పించలేదు. కాన్స్టంటైన్ రాస్తున్న ఉత్తరం ఇది. షాపూర్ అనే ఒక రాజుకు రాస్తున్నాడు. మంత్రశక్తులను నేను ఉపయోగించలేదు, మంత్రశక్తుల మీద ఎప్పుడు నేను ఆధారపడలేదు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి మాత్రమే ప్రార్థించి నాకు పతాకముగా ఇవ్వబడిన సిలువను అనుసరించితిని. దయచేసి నీవు కూడా దీన్ని ఆలోచించి క్రైస్తవులను హింసించుట మానుకో అని ఒక చక్కని ఉత్తరం కాన్స్టంటైన్ షాపూర్ ద గ్రేట్, కొంతమంది సపోర్స్ అని కూడా పిలుస్తారు ఈ రాజుని, అతనికి ఉత్తరం రాశాడు కాన్స్టంటైన్. ఇది చరిత్ర చెబుతున్న విషయం. అంటే అతడు రాసిన ఉత్తరంలో మనం గతించిన దినాల్లో ప్లినీ ద యంగర్ ట్రాజన్కి ఉత్తరం రాశాడని చెప్పుకున్నాం. అందులో యేసుప్రభు దేవుడని, క్రైస్తవులందరికీ కూడా కొన్ని నియమాలు ఉన్నాయని, వారెవరికి హాని చేసేవారు కాదని ఏ విధంగా అయితే ఆ ఉత్తరాన్ని మనం చదివామో, కాన్స్టంటైన్ లెటర్ కూడా హిస్టారికల్ లెటర్ ఇది. ఇతడు షాపూర్ ద గ్రేట్ పర్షియన్ కింగ్ రాస్తూ అన్నాడు, నేను కేవలం క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే విజయాన్ని సాధించాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. నీ విశ్వాస యాత్రలో, నీ జీవిత యాత్రలో కొన్నిసార్లు శత్రుగణము నీ చుట్టూ చేరి ఉన్నప్పుడు, దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు, లోకము, శరీరము నిన్ను వెనక లాగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు బలం ఇచ్చేది ఎవరు? నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు? నీ విశ్వాస యాత్రలో నిన్ను ముందుకు నడిపించేది ఎవరు? కాన్స్టంటైన్ చెప్తున్నాడు, దేవుని ద్వారా మాత్రమే నేను విజయాన్ని పొందుకున్నాను. మంత్రశక్తులను కానీ, అంతకుముందు రోమన్లు ఆరాధించే దేవతలు ఎవరిని కూడా నేను అనుసరించలేదు, వారి మీద నేను ఆధారపడలేదు. నా దేవుడే నాకు విజయాన్ని ఇచ్చాడు అని ఒక పబ్లిక్ లెటర్, అందరికీ అర్థమయ్యే రీతిలో రోమన్ సీల్ను ఉపయోగించి కాన్స్టంటైన్ షాపూర్ ద గ్రేట్కి ఉత్తరం రాశాడు. ఈరోజు నీ జీవితంలో జయం ఇచ్చేవాడు యేసు ప్రభువారు. అందును బట్టి అపోస్తలుడైన పౌలు రోమా 8:37 అంటాడు, ఆయనను అన్నింటిలో అత్యధిక విజయము మనకు యేసు ప్రభు ద్వారా లభిస్తుంది అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. Yet in all these things we are more than conquerors in God who loved us. మనల్ని ప్రేమించిన దేవుని ద్వారా, మనల్ని ప్రేమిస్తున్న ప్రభు ద్వారా మనకు అన్నింటిలో ఏం కలుగుతుంది? అత్యధిక విజయం. ఒకవేళ ఈ రాత్రి నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా,
భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నావా? అనారోగ్యాల మధ్య కొట్టుమిట్టాడుతున్నావా? నిందలు జయించలేకపోతున్నావా? మనుషులు నా గురించి అలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారండి. వాస్తవం నేను చెడ్డవాడిని కాకపోయినా, చెడ్డదాన్ని కాకపోయినా నా మీద నిందలేసి అవమానకరంగా మాట్లాడుతూ నన్ను దిగజార్చాలని ప్రయత్నం చేస్తున్నారండి. ఆ మాటలన్నీ కూడా నన్ను విపరీతంగా కృంగదీస్తున్నాను, నువ్వు బాధపడుతూ ఉంటే, దేవుని సేవకునికి రాత్రి మీకు తెలియచేస్తున్నాను, నీకు విజయాన్ని ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆనాడు కాన్స్టంటైన్కి విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు విజయాన్ని ఇవ్వగలడు. అనేకమైన చారిత్రక ఆధారాలు ఇంకా మనం గమనించవచ్చు. సో కాన్స్టంటైన్ షాపూర్ ద గ్రేట్కి ఉత్తరాన్ని రాసి తన యొక్క విశ్వాసాన్ని ప్రపంచానికి తెలియచేశాడు. ఇప్పుడు ఒక మాట గమనించండి, కాన్స్టంటైన్ వరకు క్రైస్తవ్యంలో కొన్ని సంగతులు జరుగుతుండేవి. ఆ తర్వాత కొన్ని మార్పులు ఎలా వచ్చినాయి అంటే, కాన్స్టంటైన్ ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించాడో, రోమన్ సామ్రాజ్యపు అధినేతగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడో, అప్పటి నుంచి క్రాస్ అనేది క్రిస్టియానిటీకి అఫీషియల్ సింబల్గా మార్చబడింది అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. క్రాస్ హ్యాస్ బికమ్ అన్ అఫీషియల్ సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈరోజు చూడండి, ఏదైనా చర్చ్ ఉందనుకోండి, పైన క్రాస్ పెడతాం. ఎవరైనా కొంతమంది గృహాల్లో కూడా తమ గేట్లకు కానీ ఇళ్లకు డోర్స్ కానీ క్రాస్ పెట్టుకుంటూ ఉంటారు. క్రైస్తవులు క్రాస్ పెట్టేది అందరూ దానికి మొక్కాలని, ఆరాధించాలని కాదు. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి ఉన్న ఒక చిహ్నము. అంటే క్రాస్ అనగానే వీళ్ళు క్రైస్తవులు, దేవుని బిడ్డలు అని తెలుసుకోవడానికి వీలుగా క్రాస్ సింబల్ అనేది వాడుతూ ఉంటారు. కానీ అంతకుముందు మరి క్రిస్టియానిటీకి సింబల్ ఏముండేది? క్రాస్ అనేది అంతకుముందు వాడేవారు కాదు అంత ఎక్కువగా. అంతకుముందు ఏం వాడేవారంటే, ఒకసారి చూడండి, చేప అనే ఈ చిహ్నాన్ని క్రైస్తవులు సింబల్గా వాడేవారు. చేప ఆకారాన్ని క్రైస్తవులు చిహ్నంగా వాడేవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, ఆ ఇంటి పైన ఏదో ఒక రూపంలో ఆ చేప బొమ్మ కనుక ఉందనుకోండి, వీళ్ళు క్రైస్తవులను గుర్తుపట్టేవారు అనమాట. దట్స్ ఇంటర్నల్ సింబల్. ఎందుకంటే యేసుప్రభు వారు అన్నారు, మాథ్యూ 4:19 మనం చదివితే, నా వెంబడి రండి, నిన్ను మిమ్మల్ని ఏం చేస్తానో, మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు కదా. మనుషుల పట్టు జాలరిగా చేస్తానని ప్రభువు చెప్పిన ఆ మాటను బేస్ చేసుకుని చేప ఆకారాన్ని క్రిస్టియానిటీకి సింబల్గా వాడేవారు మొదటి 2 శతాబ్ద కాలంలో. ఎవరైనా ఇంటి దగ్గర చేప బొమ్మ ఉంది అంటే వీళ్ళు దేవుని బిడ్డలను గుర్తుపట్టేవారు. అదే క్రాస్ సింబల్ ఉందనగానే రోమన్లు విరుచుకుపడుతుండేవారు కాబట్టి చాలామంది ఆ సింబల్ని వాడేవారు కాదు, చేప బొమ్మను వాడేవారు. ఇప్పుడు ఈ చేప బొమ్మ కేవలం యేసు ప్రభువారు మిమ్మల్ని మనుషులు పట్టు జాలరిగా చేస్తాను అన్న మాట మాత్రమే కాకుండా, గ్రీకు భాషలో ఈ ఫిష్కి ఒక మీనింగ్ ఉంది. దాని యాక్రోనిమ్ ఒకటి ఉంటుంది, దాన్ని మీకు పరిచయం చేస్తాను చూడండి. దాన్ని ఇక్తూస్ అంటారు. అందరూ చెప్పండి, దాని పేరేంటి? ఇక్తూస్. ఇక్తూస్ అనే ఆ మాటలో 5 గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. 5 గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆ 5 కలిపితే అవి రాసినప్పుడు చేపాకారం వస్తుంది అనమాట. ఆ ఇక్తూస్ అనే ఆ సింబల్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ సింబల్ ఏం చెబుతుంది, చేపాకారాన్ని ఎందుకు వాడేవారంటే అది నేర్పించే విషయం చూడండి. మొట్టమొదటిగా ఇక్తూస్ అనే ఆ సింబల్లో ఇయూసస్ అనే పదం, ఐ అనే పదం ఉంది. ఇయూసస్ అనగా యేసుక్రీస్తు ప్రభు. ఆ తర్వాత ఉన్న ఒక్కొక్క అక్షరాన్ని మనం డీకోడ్ చేస్తూ ఉంటే, ఇక్తూస్ అనే ఆ చిత్రం మనకు నేర్పించే ఒక మెసేజ్ ఏంటంటే, జీసస్ క్రైస్ట్ గాడ్ సన్ సేవియర్ అనే మాట. యూసస్, క్రిస్టోస్, థియోస్ అండ్ హ్యూయోస్ అండ్ సాటర్ అని ఈ పదాలు, గ్రీకు పదాలు మనం చూస్తే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఇక్తూస్ అనే ఆ చేప బొమ్మ నేర్పించే ఒక సందేశం ఏంటంటే, యేసు ప్రభు దేవుని కుమారుడు మరియు లోక రక్షకుడు. దీన్ని నమ్మిన వారందరూ కూడా ఆ చేప బొమ్మను లేదా ఆ సింబల్ని అఫీషియల్ ఆ సింబల్గా ఆ మొదటి 2 శతాబ్దాల్లో వాడుతుండారు, లేదా 3వ శతాబ్దం వరకు కూడా. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే కాన్స్టంటైన్ క్రిస్టియానిటీని లీగలైజ్ చేశాడో, అప్పటి నుంచి అందరూ కూడా నిర్భయంగా క్రాస్ అనే సింబల్ని క్రిస్టియానిటీలో వాడుతూ ఉన్నారు. అంటే ఇక్తూస్ అనే పదం వాడట్లేదంటే వాడచ్చు, ఎందుకంటే అది కూడా దానిలో తప్పేమీ లేదు. యేసు ప్రభు దేవుని కుమారుడు మరియు లోకరక్షకుడు అనే మాటను ఇక్తూస్ అనే గ్రీకు పదాలు సెలవిస్తున్నాయి. ఆ 5 కలిపితే చేపాకారం వస్తుంది అనమాట. ఆల్రైట్. సో కాన్స్టంటైన్ చేసిన గొప్ప పనుల్లో ఇది కూడా ఒకటిగా మనం గుర్తించాలి. సో ఎప్పుడైతే మనం కాన్స్టంటైన్ గురించి ఆలోచన చేస్తూ ఉన్నామో, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూడండి. ఒకటి, హీ లీగలైజ్డ్ క్రిస్టియానిటీ. రెండవది,
కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఒక కౌన్సిల్ని ఇతడు ఏర్పాటు చేశాడు. అది ఎందుకు ఏర్పాటు చేశాడో చెబుతాడు. మూడవది ఏంటంటే మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, కాన్స్టాంటినోపిల్ అనే పట్టణాన్ని కూడా ఇతను కట్టాడు. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ నైసియా ఎందుకు ఏర్పాటు చేయబడింది, ఎవరు ఏర్పాటు చేశారనే విషయాన్ని పరిశీలించేద్దాం. ఒకసారి వ్యక్తిని మీరు చూడండి. ఇతని పేరు ఆరియస్. అందరూ చెప్పండి, అతని పేరేంటి? ఆరియస్. ఇతడు ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఈజిప్ట్ వెళ్తే అలెగ్జాండ్రియా అనే పట్టణానికి వెళ్తే అక్కడ గొప్ప లైబ్రరీని మీరు చూస్తారు. ప్రపంచంలో అత్యుత్తమ లైబ్రరీల్లో అలెగ్జాండ్రియన్ లైబ్రరీ కూడా ఒకటి. ఆ లైబ్రరీ గోడల మీదే బోల్డంత చరిత్ర రాశారు. చాలా చాలా గొప్ప పుస్తకాలు, పురాతనమైనవన్నీ కూడా అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ మనం చూస్తాం. సో ఆ ప్రాంతానికి చెందిన ఈయన అనమాట. ఇతని పేరు ఆరియస్ అనబడే వ్యక్తి. ఇతడు కొంచెం పాపులర్ అయిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పాడు ఇతను. కానీ పాపులర్ అయిన తర్వాత ఇతడు ఒక సిద్ధాంతాన్ని ప్రపంచంలోకి వదిలేశాడు. దాన్నే ఆర్యనిజం అంటారు. ఆరియస్ అని ఇతని పేరు కాబట్టి అతడు చెప్పిన సిద్ధాంతాన్ని ఆర్యనిజం అంటారు. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమానుడు కాదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ సబార్డినేట్ టు ద ఫాదర్. తండ్రి అయిన దేవునికి సబార్డినేట్ అంటే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు, తర్వాత యేసు ప్రభు, తర్వాత స్థానంలో, ఆ తర్వాత స్థానంలో పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కూడా సమానం కాదు. త్రిత్వం చెప్పేది ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే లేదా ముగ్గురు సమానమే అని త్రిత్వం చెబుతూ ఉంటే ఇతనేం చేశారంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ సబార్డినేట్ టు ద ఫాదర్. యేసు ప్రభు వారు దేవుడు కాదు, మీరు ఆయన దేవుడిగా ఆరాధించద్దు, అది ఒక గొప్ప పాపం, అది దుష్కామ కార్యం. అందును బట్టి మీరెవరు యేసు ప్రభు దేవుడిగా ఆరాధించకూడదు, ఆయన తండ్రి అయిన దేవునికి సబార్డినేట్ అనే మాటను ఇతడు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, ఈ ఆరియస్ అనబడే వ్యక్తి, ఆర్యనిజంలో రెండో పాయింట్ ఏంటి అంటే, ప్రియులరా వినండి, అతను చెప్పే మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక లిమిటెడ్ టైంలోనే ఉన్నాడు, ఇంకా ఆ తర్వాత ఆయన ఉండడు. అంటే ఆయన ఈ లోకాన్ని దిగొచ్చినప్పుడు మాత్రమే ఆయన ఉంటాడు, అంతకుముందు ఆయన లేడు, ఆ తర్వాత కూడా ఆయన ఉండడు. కాబట్టి జీసస్ క్రైస్ట్ హ్యాస్ లిమిటెడ్ పవర్స్ అని ఆరియస్ చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు పరిస్థితిని గమనిస్తే దాన్ని ఒక హెరసీ అంటే ఒక విమతం అనే మాట మీరు వింటే బైబిల్ ఏదైతే చెబుతుందో అది కాకుండా మరొక సిద్ధాంతాన్ని చెప్పడాన్ని విమతం అన్నారు. ఆ హెరసీ అనేది ఇతడు ప్రపంచంలో తీసుకొచ్చాడు. మరలా ఏమంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు అన్ని చోట్ల అన్ని కాలాల్లో ఉండడు, ఆయన ఒక లిమిటెడ్ టైంలో ఉన్నాడని. సో ఇప్పుడు ఈ ఆర్యనిజం అనేది ఆ కాలంలో బాగా అభివృద్ధి చెందిపోతూ ఉంది. ఒక ప్రక్కనేమో అపోస్తలులు దేవుని సువార్తను చెబుతూ యేసు ప్రభు దేవుడిని చెప్పి తమ ప్రాణాలన్నీ కూడా అర్పించి హతసాక్షులుగా మార్చబడుతుంటే, మరొక ప్రక్కన అపవాది అబద్ధ బోధలు అనే ఒక భయంకర వల వేయడం ప్రారంభించాడు. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే దేవుని పని చాలా బలంగా జరుగుతుందో, ఎక్కడైతే దేవుని సువార్త వెదజల్లబడుతుందో, అక్కడ అపవాది తన యొక్క వలను వేస్తూ ఉంటే మొదటి 2-3 శతాబ్ద కాలంలో సంఘము తీవ్రమైన హింసలకు గురైంది. అలాంటి సందర్భంలో సంఘము ఇంకా ముందుకు వెళ్తుంటే ఇప్పుడు అపవాది అనుకున్నాడు, ఇప్పుడు సంఘాన్ని కట్టడి చేయాలంటే అబద్ధ బోధలనే వల వేసేయాలి. కర్ల్స్, హెరసీస్ అనేవి ప్రపంచంలో తీసుకురావాలని ఈ ఆరియస్ అనబడే వ్యక్తిని అపవాది వాడుకున్నాడు. యేసు ప్రభు సబార్డినేట్ టు ద ఫాదర్. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు ఎవరు అని అడిగితే జీసస్ క్రైస్ట్ ఈజ్ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్. యేసు ప్రభు సంపూర్ణ దేవుడై ఉన్నాడు మరియు సంపూర్ణ మానవుడై ఉన్నాడు. ఇది బైబిల్ చెబుతున్న మాట. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక అనే మాట మీరు చదివారు బైబిల్లో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మాట మనం చూస్తాం. 5వ వచనంలో ఆ మాటలు అపోస్తలుడైన పౌలు రాస్తూ, సమానునుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదు, కానీ యేసు ప్రభు తను తాను రిక్తునిగా చేసుకుని ఈలో క్లియర్గా బైబిల్ సెలవిస్తూ ఉంది జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్ అని. అయితే ఈ ఆరియస్ అనబడే వ్యక్తి యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన సబార్డినేట్ అని ఒక భయంకరమైన ప్రచారాన్ని ప్రపంచంలో తీసుకొచ్చాడు. అదేంటో కానీ సత్యము అంత త్వరగా వ్యాప్తి చెందదు, కానీ అబద్ధం మాత్రం ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి, చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఆర్యనిజంను నమ్మేస్తూ యేసు ప్రభువుని దేవుడు కాదని వాదించడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో కాన్స్టంటైన్ ఏం చేశాడో తెలుసా,
నైసియా అనే పట్టణం, ఇది కూడా టర్కీలో ఉన్న ఒక ప్రాంతమే. అక్కడ చాలామంది దేవుని సేవకులను, బిషప్లు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ ఆరియస్ ఏదైతే చెబుతున్నాడో దాన్ని మీరు ఖండించాలి, లేఖనానుసారంగా మీరు ఖండించండి అని కాన్స్టంటైన్ ఆ కౌన్సిల్ని ఏర్పాటు చేశాడు. దాని పేరే కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటారు. కౌన్సిల్ ఆఫ్ నైసియా వాళ్ళు ఏం చేశారంటే ఆర్యన బోధన ఖండించి జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్ అని నిర్ధారణ చేసి లేఖనాలను బట్టి ప్రూవ్ చేసి వారు తమ యొక్క పాత్రను వారు పోషించారు. వాళ్ళ ద్వారానే ద ఫస్ట్ నైసీన్ క్రీడ్ అంటారు, విశ్వాస ప్రమాణం. నైసియా విశ్వాస ప్రమాణం అంటారు. అది వారి ద్వారా రాయబడింది. కొంతమంది క్రైస్తవ విరోధులు ఏమంటారంటే కాన్స్టంటైన్ ఆ టైంలో ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేసి బైబిల్ని అంతా మార్చిపడేశాడు, యేసు ప్రభు దేవుడని రాశాడు, లేకపోతే క్రైస్తవ్యానికి ఫేవరబుల్గా చాలా విషయాలు రాయబడ్డాయి, అందును బట్టి బైబిల్ మార్చిపడిపోయింది, బైబిల్ మార్చేశారని కొంతమంది ఈ సంఘటనను లేదా కౌన్సిల్ ఆఫ్ నైషియాను ఉపయోగించుకుని బైబిల్ మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే గమనించండి ప్రియులారా, AD 150 లోపులోనే న్యూ టెస్ట్మెంట్ క్యానన్ అంతా రెడీ అయిపోయింది. 27 పుస్తకాలతో కూడిన నూతన నిబంధన 150 సంవత్సరాలకు ముందే అదంతా కూడా రెడీ అయిపోయి అప్పటికే సర్క్యులేట్ అయిపోతుంది అందరి దగ్గర, ప్రతి ఒక్కరి సంఘాల దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఇంక అందులో మార్పులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మార్పులు కూడా జరగలేదనే విషయాన్ని మీరు గుర్తించాలి. సో కాన్స్టంటైన్ చేసిన మరొక పని, ఈ కౌన్సిల్ ఆఫ్ నైషియాని ఏర్పాటు చేసి ఆరియనిజంని ఖండించాడు. యేసు ప్రభు దేవుడు కాదని వాదించే వాళ్ళందరి నోళ్ళు కాన్స్టంటైన్ మూపించగలిగాడు. చివరిగా నేను ఒక 2 వ్యక్తులను పరిచయం చేసి నా అంశాన్ని ముగిస్తాను. ఈ 312 సంవత్సరం నుంచి 606 సంవత్సరం వరకు కూడా కాన్స్టంటైన్ యొక్క ప్రభావం కొంత మట్టుకు కొనసాగినప్పటికీ కూడా అక్కడి నుంచి ఏ విధంగా అయితే నికోలాయితుల బోధలు, ఎందుకంటే పెర్గము సంఘానికి దేవుడు చెప్పాడు ఆల్రెడీ బిలాము బోధలు, రెండవది నికోలాయితుల బోధలు నీలో ఉన్నాయని ఏవైతే చెప్పాడో, కాన్స్టంటైన్ చనిపోయిన తర్వాత జూలియన్ అని ఒక రాజు వచ్చాడు. అతని పేరు జూలియన్ అంటారు ఆయన్ని. అతడు ఏం చేశాడంటే కాన్స్టంటైన్ ఏవైతే కూడా చెప్పాడో అవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పడం మాత్రమే కాకుండా పబ్లిక్గా క్రిస్టియానిటీని డినై చేయడం ప్రారంభించాడు. అదొక హింస క్రైస్తవులకు వచ్చింది. ఆ తర్వాత అతను గతించిపోయిన తర్వాత క్రైస్తవ్యం అయితే భూమి మీద ఉంది, కానీ ఇప్పుడు సాతానుడు సంఘములోనికి ప్రవేశించి అబద్ధ బోధలు, స్వాభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలే గొప్ప అన్నట్టుగా చాలామంది రోమన్ ప్రాంతానికి సంబంధించిన వాళ్లను అపవాది వాడుకోవడం మొదలుపెట్టాడు. అందరూ జాగ్రత్తగా వినండి ప్రియులారా, బయట నుండి సంఘాన్ని అటాక్ చేయలేని అపవాది, అంటే రోమన్ ఎంపరర్స్ ద్వారా, రోమన్ చక్రవర్తుల ద్వారా ఎంతోమంది హతసాక్షులు అయిపోయినప్పటికీ కూడా క్రైస్తవ్యం అణిచివేయబడకపోతే ఇప్పుడు అపవాది సంఘము లోపలికి ప్రవేశించాడు. ఆనాడు సర్పము ఏ విధంగా ఏదేను తోటలోనికి ప్రవేశించి సరళత నుండి, మృదుత్వం నుండి, పవిత్రత నుండి ఏ విధంగా అవ్వను చెడగొట్టాడో, ఇప్పుడు అపవాది కూడా ఈ టైంలో 312 నుంచి 606 వరకు కూడా దేవుని బిడలం అనుకుంటూనే చాలామంది తప్పుడు బోధల ద్వారా ప్రభావితం చేయబడి పక్కకు వెళ్ళిపోవడం ప్రారంభించారు. జాగ్రత్త వినండి ప్రియులారా, అక్కడి నుంచే పోపుల యొక్క ప్రాధాన్యత పెరిగింది. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. అందరూ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన పర్లేదు, కానీ ఈ క్రైస్తవ్యం అనేది రోమన్లు నియమించిన బిషప్పులు ఏదైతే చెబుతారో అది ట్రాన్స్లేట్ చేశారు. ఆ కాలంలో లాటిన్ అనేది కూడా ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా పిలువబడుతూ ఉండేది. ఆ లాటిన్ భాషలోనికి సెయింట్ జెరోమ్ బైబిల్ తర్జుమా చేశాడు. మీరెవరైనా ఇజ్రాయెల్ దేశం వెళ్ళే అవకాశం వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మీ గైడ్ చర్చ్ ఆఫ్ నేటివిటీ బెత్లెహేమ్కి తీసుకెళ్తారు. ఎక్కడైతే యేసుప్రభువు వారు జన్మించారో ఆ ప్రాంతం దగ్గర తీసుకెళ్తారు, చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. సరిగ్గా ఆ నేటివిటీకి ఆ చర్చ్ క్రింద భాగంలోనే సెయింట్ జెరోమ్ బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభించారు. ఒకసారి ఆ ప్రాంతాన్ని మీరు చూడండి. ఇది సెయింట్ జెరోమ్ కూర్చుని ట్రాన్స్లేట్ చేసిన ప్రాంతం. దీన్ని కేవ్ ఆఫ్ సెయింట్ జెరోమ్ అంటారు. నేను కూడా వెళ్ళాను ఈ ప్రాంతానికి, వెళ్ళి కాసేపు అక్కడ ఉండి వచ్చాను. బైబిల్ గ్రంథం గ్రీక్లోనూ హిబ్రూలోనూ మాత్రమే ఉంది. లాటిన్ భాషలో కూడా రాగలిగితే అనేక మంది బైబిల్ చదువుకుంటారనే ఆశతో ఈ వ్యక్తి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభించి జాగ్రత్తగా కొన్ని భాగాలు ట్రాన్స్లేట్ చేశాడు. AD 382లో ఈ వ్యక్తి బైబిల్ ట్రాన్స్లేషన్ ముగించిన తర్వాత దానికి లాటిన్ వల్గేట్ అనే పేరు పెట్టారు.
వల్గేట్ అని పేరు పెట్టారు. విచిత్రం ఏంటంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల తర్వాత జర్మనీ దేశంలో ఒక అద్భుతమైన దైవజనుడు, అతని పేరు జోనస్ గుటెన్బర్గ్. అతను మొట్టమొదటి బైబిల్ ప్రింట్ చేశాడు. ప్రపంచంలో ముద్రింపబడిన మొదటి గ్రంథం బైబిల్. అతడు ఏ బైబిల్ని ప్రింట్ చేశాడంటే సెయింట్ జెరోమ్ రాసిన ఈ బైబిల్నే 1000 సంవత్సరాల తర్వాత ముద్రించాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో సెయింట్ జెరోమ్ రాత్రింబగళ్ళు కష్టపడి ప్రయాసపడి, ఒక ప్రక్కన హ్యారెసీలు పెరుగుతున్నప్పుడు, ఒక ప్రక్కన భయంకరమైన వాక్య విరుద్ధమైన బోధలు పెరుగుతున్నప్పుడు దేవుని వాక్యం అందరికీ అందాలనే తపనతో సెయింట్ జెరోమ్ బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభించాడు. అంటే ప్రతికూల వాతావరణాల మధ్యలో అనేక మంది దేవుని వాక్య విరుద్ధమైన బోధలు విస్తృతపరుస్తున్న ఆ కాలంలో 312 నుంచి 606 వరకు దేవుని బిడ్డలు చాలామంది ఇలాంటి విధానాల్లో పనిచేయడం ద్వారా దేవుని రాజ్య విస్తరణ జరిగింది. చివరిగా ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు సెయింట్ అగస్టిన్. అగస్టిన్ గురించి మనలో చాలామంది తెలుసు. ఇతడు ఈ రోజున మనం పిలుచుకునే అల్జీరియా అనే దేశం, అల్జీరియా ఆఫ్రికాలో ఒక దేశం అది. అక్కడ హిప్పో అనే ప్రాంతం ఉంది. ఈయన హిప్పో బిషప్ అని పిలుస్తారు, లేదా బిషప్ ఆఫ్ హిప్పో అని పిలుస్తారు. అది నార్దర్న్ ఆఫ్రికాలో ఒక భాగం, అల్జీరియా ఈ రోజున మనం పిలుచుకునే ప్రాంతం అది. లాక్డౌన్ రాకుండా ఉండుంటే నేను పోయిన సంవత్సరం అల్జీరియాలో వాక్యం చెప్పాల్సింది ఉంది. మీటింగ్స్ ప్లాన్ చేయబడ్డాయి. అల్జీరియా, టోగో, కాంగో, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆఫ్రికన్ కంట్రీస్. కానీ లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోయాను. అండ్ ఐఎమ్ ప్రేయింగ్ బహుశా వచ్చే సంవత్సరం ఒకవేళ లాక్డౌన్ అంతా కూడా రిలాక్స్ అయితే, దేశం అంతా, ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఆఫ్రికాలో అల్జీరియాలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళబోతున్నాను. ఆ ప్రాంతానికి సంబంధించిన అగస్టిన్, ఈయన చర్చ్ ఫాదర్ అని పిలిచేవారు ఆ కాలంలో. దాదాపుగా అగస్టిన్ 354 నుంచి 430 వరకు బ్రతికాడు. ఇతని గురించి మనకు తెలుసు కదా. అగస్టిన్ మారు మనసు పొందక మునుపు భయంకర అక్రమ సంబంధాలు బ్రతుకుతున్నాడు యవన కాలంలో. కానీ తన 31వ ఏట, అట్ ది ఏజ్ ఆఫ్ 31, హీ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హిస్ పర్సనల్ సేవియర్. చాలా జ్ఞానం కలిగిన వాడు. అగస్టిన్ యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ చాలా ఎక్కువ. అలాంటి వాడు తన 31వ ఏట యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత అతడు రాసిన 3 పుస్తకాలు ప్రపంచంలో అనేక మందిని ప్రభు వైపు త్రిప్పగలిగాయి. అందులో మొదటి పుస్తకం ద సిటీ ఆఫ్ గాడ్, రెండవది క్రిస్టియన్ డాక్ట్రిన్, మూడవది కన్ఫెషన్స్ అనే పుస్తకాలు రాశాడు. ఇంకా చాలా రాశాడు అనుకోండి, కానీ ఈ 3 కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని, యేసు క్రీస్తు ప్రభు గొప్పతనాన్ని అంతా కూడా సెయింట్ అగస్టిన్ రాసుకుంటూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 బేస్ చేసుకుని ఆ వచనాలు చదవడం ద్వారా సెయింట్ అగస్టిన్ యేసు ప్రభువును అంగీకరిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాల్లో, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలైన లేకయు, కలహమైన మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై మీరు ఆలోచన చేసుకొనకండి. ఈ 2 వచనాలు అగస్టిన్ని రక్షణలోకి నడిపిస్తాయి. వాటిని పదే చదువుతాడు, ఎందుకంటే తన జీవితం అంతా కూడా ఆ వచనాల్లో కనబడుతుంది. బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో తెలుసా? మానవుణ్ణి ట్రాన్స్ఫర్మేషన్లో నడిపించగలిగే ప్రతి మాట బైబిల్లో ఉంది. ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మన హృదయాన్ని పరివర్తనలో నడిపిస్తూ ఉంది. సెయింట్ అగస్టిన్ అనబడే ఒక యవనస్తుడు తన 31వ ఏట ఈ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు చదవడం ద్వారా యేసు ప్రభు దైవత్వాన్ని గుర్తించి, తన బ్రతుకును గుర్తించి ప్రభు మీద ఆనుకున్నాడు. అంత మాత్రమే కాదు, గత రాత్రి మనం విన్నాం జస్టిన్ అనబడే ఒక స్కాలర్ ఏ విధంగా పౌలు గారి యొక్క ఉత్తరాల ద్వారా ప్రభావితం చెందాడో, సెయింట్ అగస్టిన్ కూడా అపోస్తలుడైన పౌలు రాసిన 14 ఉత్తరాలను క్షుణ్ణంగా చదివి చాలా ఇన్స్పైర్ అయి సత్యాన్ని గుర్తించి క్రీస్తు ప్రభు ప్రేమను అనేక మంది చాటి చెప్పాడు. అంటే ఒక ప్రక్కన దేవుని బిడలు శ్రమ పొందుతున్నారు, మరొక ప్రక్కన భయంకరమైన అబద్ధ బోధలు సంఘంలోకి వచ్చేసాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సంఘము ముందుకు సాగిపోతూ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని అంగీకరించి చాలామంది ముందుకు వెళ్ళారు. అందును బట్టే పెర్గము అనే సంఘం చరిత్రకారంలో దాదాపుగా 312 నుంచి 606 వరకు కూడా ఆ సంఘకాలం కొనసాగింది. రేపు రాత్రి తుయితైరా సంఘం
అది చరిత్రలో ఎక్కడ కనబడుతుందో ఆలోచన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ టునైట్. ఇంతవరకు చాలా విషయాలు మనం విన్నాం. కాన్స్టంటైన్ జీవితం కానీ, లేదా ఆ తర్వాత దేవుని బిడ్డలు అనేక మంది ప్రభు రాజ్య విస్తరణ కోసం ఏ విధంగా వారు వాడబడ్డారో, ఏ విధంగా తమ తలాంతులను దేవుని కోసం వినియోగించారో, తమకు ఇవ్వబడిన అవకాశాలు దేవుని కోసం ఎలా వినియోగించారో మనం చూసాం. పెర్గము అనే ప్రాంతంలో ఉన్న సంఘము, నికోలాయితుల బోధలు, బిలాము బోధలు మీలో ఉన్నాయి, వాటిని మీరు జయించాలి అని దేవుడు క్లియర్గా చెప్పినట్టుగానే 312 నుంచి 600 లోపల ఒక ప్రక్కన క్రైస్తవ్యం అభివృద్ధి చెందుతున్నట్టు కనబడుతున్నప్పటికీ కూడా కొన్ని అబద్ధ బోధలు సంఘంలో చొరబడ్డాయి. బయట నుండి సంఘాన్ని పాడు చేయాలని అపవాది లోపలికి ప్రవేశించి కొంతమంది యొక్క దౌర్భాగ్యమైన ఆలోచనలు, అనేకమైన దురభిప్రాయాలు సంఘం మీద రుద్దడం ద్వారా దేవుని సంఘం ఒకంత శ్రమను, ఇబ్బందిని ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు తన బిడ్డలను లేపుకుంటూనే ఉన్నాడు. సత్యం అనేక మందికి అందించబడినట్లుగా అనేక మంది ప్రభు ప్రేమలో ముందుకు సాగిపోతూనే ఉన్నారు. ప్రార్థన చేసుకునే రాత్రి ఒకవేళ మన జీవితాల్లో ఏ రకమైన మూఢనమ్మకాలు, ఆనాడు పెర్గము సంఘములో, పెర్గము అనే ప్రాంతంలో సర్పములు తన మీద ప్రాకడం ద్వారా మేలు జరుగుద్దని ఒకలాంటి మూఢనమ్మకం ఆ ప్రజలకు ఉండేది. కానీ లేఖనం సెలవిస్తూ ఉంది, నీకు స్వస్థత కావాలంటే, విడుదల కావాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన యొక్క నామము ద్వారా లోక సంబంధమైన విషయాలు ఎప్పుడు నీకు మేలు కలుగు చేయలేవు. వారు ఆరాధించే ఆ దేవుడి చేతిలో ఒక ఖడ్గం ఉంది, ఆ ఖడ్గం చుట్టూ ఒక సర్పం ఉంటుంది. అందును బట్టే దేవుడు తాను పరిచయం చేసుకుంటా అన్నాడు, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులేవనగా. అవును, ఈ రాత్రి దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యం బలమైనది. ఆయన నోట నుండి పలికే ప్రతి మాట మన హృదయాలను, మన ప్రాణాత్మ మూలుగులను విభజించి మనల్ని నిజమైన స్వస్థతలో నడిపిస్తుంది. సర్పములు కాదు మనిషికి స్వస్థతనిచ్చేది, దేవుని యొక్క వాక్యము, సజీవమైన దేవుని వాక్యం మన హృదయాలకు వచ్చినప్పుడు నిజమైన స్వస్థతను, విడుదలను మనం అనుభవించగలం. అందరూ ప్రార్థించే ప్రభువా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘాన్ని మా ముందు పెడుతూ, ఆ సంఘము సంఘ చరిత్రలో కాల పట్టికలో ఎక్కడ ఏ సమయాన్ని ఉదహరిస్తుందో మాతో మాట్లాడుతున్నావు, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మాలో ఏ ఒక్కరూ కూడా అబద్ధ బోధల ద్వారా త్రిప్పివేయబడకుండానట్లుగా మాకు సహాయం చేయి. నీ వాక్యాన్ని వింటున్నప్పుడయ్యా, నిజమైన వాక్య ఉద్యమంలో మేము కొనసాగడానికి సహాయం చేయండి అయ్యా. ఈ రోజుల్లో కూడా చాలా అబద్ధ బోధలు మనిషిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. వాక్య విరోధమైన సత్యాలు చాలామంది రహస్య ప్రాంతాల్లో నేర్చుకుంటున్నారని బైబిల్లో ఉంది. కానీ దేవుని బిడ్డలుగా మనందరం వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని వాక్యాన్ని మన పునాదిగా చేసుకుని మనం ముందుకు సాగిపోగలిగితే దేవునికి మహిమను తీసుకురావు. సెయింట్ జెరోమ్ దేవుని వాక్యం కోసం ప్రయాసపడ్డాడు. అగస్టిన్ దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఓ సంగమా, దేవుని కొరకు ప్రయాసపడే లక్షణం నీలో ఉందా? ఈ రాత్రి ఆయన వైపు మనం చూద్దాం. హల్లెలూయా. We thank you Jesus and we love you Lord. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి ఇంతవరకు పెర్గము అనే సంఘము ద్వారా చాలా విషయాలు మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలయ్యా. మా జీవితాల్లో నీవు కలిగి ఉన్న ప్రతి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం. ప్రకటన గ్రంథాన్ని, ఒక్కొక్క సంఘాన్ని మేము అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ సంఘ కాలము చరిత్రలో ఎలా నెరవేరిందో మేము చూస్తున్నాం ప్రభువా. అవును, అంతిపాను అనబడే వ్యక్తి మీ మధ్య చంపబడినప్పటికీ మీరు విశ్వాసంతో ముందు కొనసాగారు. కానీ అబద్ధ బోధలు మీలోనికి వచ్చాయని నువ్వు వారితో చెప్పావు. కాన్స్టంటైన్ ద్వారా క్రైస్తవ్యం అభివృద్ధి చెందినప్పటికీ, అనేక మంది హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పటికీ, ఆ తర్వాత దినాల్లో ప్రభువా రోమన్ బిషపుల యొక్క ప్రాధాన్యత పెరిగి, వాక్య సత్యాలు మరుగు చేయబడి చాలామంది నీకు దూరం అయ్యారు, ఇబ్బందులు పాలయ్యారు. అలాంటి సందర్భంలో కూడా నువ్వు కొంతమంది లేవనెత్తుకుని నీ సువార్తను ప్రకటించావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ రాత్రి ఈ వాక్యం ఉన్న మా ప్రియులందరినీ ప్రత్యేకంగా దీవించండి, ముట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి అయ్యా. సమృద్ధైన జీవంతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి. ప్రతి రాత్రి ప్రకటన గ్రంథంలో రాయబడిన అనేకమైన విషయాలు చరిత్రతో సరిపోర్చబడుతున్నాయన మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యం అనేక మంది ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉండినట్లు సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యాలుతున్నారో యేసు నామములో వరకు గొప్ప స్వస్థతనివ్వండి అయ్యా. విడుదల లేని వరకు విడుదల ఇవ్వండి. ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో గొప్ప విడుదల వరకు ఇచ్చేయండి. 3వ వేవ్ 4వ వేవ్ మరలా వస్తాయని డాక్టర్లు అంటూ ఉన్నారు. ప్రభువా, యేసు నామములో వాటిని బంధిస్తున్నాం. ప్రభువా, మా దేశాన్ని, మా ప్రాంతాన్ని మీరే భద్రపరచండి, కాపాడండి అయ్యా.
నిరాశ నిస్పృహలు ఎవరైతే ఉన్నారో వారు లేవనెత్తండి. కుటుంబ సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారిని బలపరచండి అయ్యా. కుటుంబాలను కట్టండి. సంతానాలు ఏమితున్నారు గర్భములు తెరవండి నాయన. వాక్య ఉద్యోగంలో మా ప్రియులందరూ అభివృద్ధి పొందరు. ఎన్ని వేల మంది ప్రతి రాత్రి ఈ మీటింగ్ కనెక్ట్ అవుతున్నారో వారందరూ నీ చిత్తంలో ఉన్నవారు, నీ ప్రణాళికలో ఉన్నవారు ప్రభువా. వాక్యం నేర్చుకోవాలి, దేవుని వాక్యం ద్వారా మా జీవితాలు కట్టుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని వింటూ ఉండగా వారందరిని విశేషంగా మీరు ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి. ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మేము పొందబోయే మహిమ యొక్క గొప్పతనం ఎలాంటిదో మేమందరం గుర్తించడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you dear friends. Thank you so much. రేపు మార్నింగ్ 6 o'clock ఇంగ్లీష్ సర్వీస్ జరుగుతుంది. మీలో చాలామంది కనెక్ట్ అవ్వాలని కోరుతున్నాం. 8 o'clock యథావిధిగా తెలుగు మొదటి ఆరాధన నేను దేవుని వాక్యం అందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా CWC ఆన్లైన్ ఫ్యామిలీలో మీరందరూ కూడా దేవుని ఆరాధించండి. శక్తిగల స్తుతి ఆరాధన, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి రేపు మార్నింగ్ సండే సర్వీస్లో అందరూ పాల్గొందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. ఈ పరిచయం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ పరిచయం ప్రోత్సహించాలని దేవుడు మీకు ప్రేరేపణిస్తే డూ ఇట్.